డిమాండ్కు అనుగుణంగా హైదరాబాద్లో హౌసింగ్ ప్రాజెక్టులు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు 2 BHK నుంచి లగ్జరీ విల్లాల వరకు అన్నింటిలోనూ హైదరాబాద్ ఓ ట్రెండ్ సెట్టర్గా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో అఫోర్డబుల్ హౌసింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ హౌసింగ్ ప్రాపర్టీల విలువ అంతకంతకు పెరుగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రేటర్ పరిధిలో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి హైదరాబాద్ రియాలిటీ వృద్ధిని చెప్పకనే చెప్తోంది. అఫోర్డబుల్ హౌసింగ్ కు మారు పేరుగా హైదరాబాద్. గత కొంతకాలం నుంచి హైదరాబాద్ లో పెరుగుతున్న ప్రాపర్టీ వాల్యూ. ముంబైకి పోటీగా గ్రేటర్ హైదరాబాద్ లో పెరుగుతున్న ప్రాజెక్టు కాస్ట్. గత ఏడాది కాలంలో హైదరాబాద్ హౌసింగ్ ధరల్లో 24% వృద్ధి. హైదరాబాద్ లో అన్ని రకాల ప్రాజెక్టులకు పెరుగుతున్న డిమాండ్. ఎన్నో ఏళ్లుగా అఫోర్డబుల్ హౌసింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ లో ప్రాజెక్టుల కాస్ట్ క్రమంగా పెరుగుతోంది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇళ్ల ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ ప్రాపర్టీ వాల్యూ వృద్ధిలో మాత్రం జోరు మీదుంది. వెస్ట్ జోన్ తో పాటు ఈస్ట్ జోన్ లోని చాలా ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా ప్రాజెక్టుల విలువలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న రేటు ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేసరికి ఎస్ఎఫ్టీ 1000 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు పెరుగుతోంది. మరికొన్ని ప్రాజెక్టుల్లో అయితే ఈ పెరుగుదల మరింత అధికంగా ఉంది. ఇక హైదరాబాద్ మహానగరంలో ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న పలు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రాపర్టీ డెలివరీ టైంకు ఎంత విలువ పెరుగుతుందో ముందే అంచనా వేసి చెబుతున్నారు. మరికొన్ని సంస్థలు మొత్తం అమౌంట్ ముందుగానే చెల్లిస్తే తక్కువ ధరకే ప్రాపర్టీలు విక్రయిస్తున్నాయి. అలా చూసినప్పుడు వెస్ట్ జోన్ పరిధిలో దాదాపు 6% వరకు ప్రాజెక్టు కాస్ట్ లో వృద్ధి నమోదైనట్లు స్టడీస్ చెబుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో సైతం వృద్ధి గణనీయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు వరంగల్, కరీంనగర్, గుంటూరు, విజయవాడలో ఇక్కడ ఉండే పీపుల్ అంతా ఐటీ పీపుల్స్ అంతా అక్కడే ఉండి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్కి ఫిబ్రవరి ఎండింగ్ మార్చి ఫస్ట్ వీక్ కల్లా అందరూ వచ్చి ఆఫీసులో వర్క్ చేయాలంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళందరూ వచ్చేసి ఇప్పటి వరకు ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి ఆ విల్లాలు కొనుక్కోవాలా, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలనేది సెర్చింగ్ స్టార్ట్ చేశారు. మీకు డిసెంబర్ వరకు స్తబ్దతగా ఉన్నటువంటి మార్కెట్ జనవరి ఫిబ్రవరిలో పెరుగుతా వెళ్ళిపోతుంది. మార్చికి వచ్చేసరికి పీక్ వెళ్ళిపోద్ది. ఈ విల్లాలు కానీ అపార్ట్మెంట్లు కానీ కొనుక్కునే వాళ్ళకి ఇది కరెక్ట్ రైట్ టైం. ఈ టైంలో కొనుక్కుంటేనే కొద్దిగా తక్కువకు వస్తుంది. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ హౌసింగ్ ప్రాపర్టీల విలువలో భారీ వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా సగటున 10 నుంచి 24% మేర పెరుగుదల నమోదైంది. అయినా సిటీలో హౌసింగ్ ప్రాపర్టీల కొనుగోలుకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో హౌసింగ్ ప్రాపర్టీల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. గత ఏడాది కాలంలో ఇండిపెండెంట్ ఇళ్లు, ఓపెన్ ల్యాండ్స్, ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. ఇతర పెట్టుబడులతో పోలిస్తే రియాలిటీ రంగంలో చక్కని అప్రిసియేషన్ ఉండడంతో ఈ సెక్టార్లో పెట్టుబడి పెట్టేందుకు బయ్యర్స్ ఉత్సాహపడుతున్నారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సిటీలో రోజు రోజుకు పెరుగుతున్న ఉపాధి కల్పనతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో హైదరాబాద్ లో రియాలిటీ రంగం ఫుల్ జోష్ తో పరుగులు పెడుతోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. షేర్ మార్కెట్లను ఇంకో దాంట్లోనో ఇటు అటు ఇన్వెస్ట్మెంట్ ఎవరి స్థాయిలో వాళ్ళు ఇల్లు అనేది సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికి అందుబాటులో ఉన్న ధరలలో వాళ్ళు చూసుకొని ప్రతి ఒక్కరు ఈ ఇళ్ళ మీద కావచ్చు, అపార్ట్మెంట్ల మీద కావచ్చు, విల్లాస్ మీద కావచ్చు, ఫ్లాట్ల మీద కావచ్చు, ఓపెన్ ప్లాట్లైనా పర్లేదు, ఏ దాని మీదైనా మీరు ఈ ల్యాండ్స్ మీద, విల్లాస్ మీద, అపార్ట్మెంట్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదు. ఇన్వెస్ట్మెంట్కు మంచి ఎగ్జాంపుల్ హైదరాబాద్. ఇక హైదరాబాద్ తో పాటు సరౌండింగ్ ఏరియాల్లో భూముల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరగడంతో ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరుగుతోంది. ఉండేందుకు ఓ ఇల్లు, పెట్టుబడి కోసం మరో ఇల్లు అనే కాన్సెప్ట్ కొనుగోలుదారుల్లో పెరగడంతో హౌసింగ్ డిమాండ్ భారీగా పెరిగేందుకు కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.